3 ఫేజ్ల ఆల్టర్నేటర్ల సమాంతర ఆపరేషన్ మరియు సింక్రొనైజేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2 3 ఫేజ్ ఆల్టర్నేటర్ను సమాంతరంగా ఆపరేట్ చేయడం మరియు సమకాలీకరించడం వంటి ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ సెషన్ను పరిశీలిస్తాం. లక్ష్యాలు: ఈ సాధనం ముగింపులో మీరు చేయగలరు 2-3 ఫేజ్ ఆల్టర్నేటర్ల నేమ్ ప్లేట్ వివరాలను చదవడం మరియు అర్థం చేసుకోవడం. చీకటి ల్యాంప్ పద్ధతి ద్వారా 2-3 ఫేజ్ ఆల్టర్నేటర్లను సింక్రనైజ్ మరియు దానిని పరీక్షించడం. చీకటి మరియు ప్రకాశవంతమైన ల్యాంప్ పద్ధతి ద్వారా 2-3 ఫేజ్ ఆల్టర్నేటర్లను సింక్రనైజ్ మరియు దానిని పరీక్షించడం. సింక్రోస్కోప్ పద్ధతి ద్వారా 2-3 ఫేజ్ ఆల్టర్నేటర్లను సింక్రనైజ్ మరియు దానిని పరీక్షించడం. సాధనాలు పరికరాలు: ట్రైనీస్ టూల్ కిట్, ఎంఐ వోల్టమీటర్ 0 నుండి 500 వోల్ట్ 2, ఫ్రీక్వెన్సీ మీటర్ 45 నుండి 50 నుండి 55 హెర్ట్జ్ 1, ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్ 1. సింక్రోస్కోప్ పరికరాలు యంత్రాలు: ప్రైమ్ మూవర్ సర్దుబాటు చేయగల స్పీడ్ కంట్రోల్ తో కలిపి 3 ఫేజ్ ఆల్టర్నేటర్లు 5 కిలో వోల్ట్ ఆంపియర్ 500 వోల్ట్ 50 హెర్ట్జ్. రియోస్టాట్ 150 ఓంలు 1 ఆంపియర్ 1. మెటీరియల్స్: టిపిఐసి స్విచ్ 16 ఆంపియర్ 500 వోల్ట్ అవసరమైన విధంగా. ఐసిడిపి 16 ఆంపియర్ 250 వోల్ట్ 1. ఐసిటిపి 16 ఆంపియర్ 500 వోల్ట్ 2. ఒక 100 వాట్ 250 వోల్ట్ ల్యాంప్లు 6. కనెక్ట్ వైర్లు. టాస్క్ 1: ఆల్టర్నేటర్ల నేమ్ ప్లేట్ వివరాలను చదవండి మరియు అన్వయించుకోండి. 3 ఫేజ్ ఆల్టర్నేటర్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను చదవండి మరియు అన్వయించుకోండి. టేబుల్లో ఆల్టర్నేటర్ల వివరాలను వ్రాయండి. డార్క్ ల్యాంప్ పద్ధతి ద్వారా 2-3 ఫేజ్ ఆల్టర్నేటర్ని సింక్రొనైజ్ చేయండి మరియు దానిని పరీక్షించండి. ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్ మీటర్ ఉపయోగించి ప్రధాన బస్ బార్ లైన్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ తనిఖీ చేయండి. ప్రైమ్ మూవర్ కపుల్డ్ పిక్ మెయిన్ స్విచ్, వోల్టమీటర్లు మరియు ఫ్రీక్వెన్సీ మీటర్లు మరియు ల్యాంప్ సిరీస్లో కనెక్షన్తో ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ మరియు అవుట్గోయింగ్ ఆల్టర్నేటర్ యొక్క అమరికను కనెక్ట్ చేయండి మరియు సెట్ చేయండి. ఫేజ్ సీక్వెన్స్ సరైనదని నిర్ధారించుకున్న తర్వాత ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ 1 యొక్క ప్రధాన స్విచ్ను క్లోజ్డ్ పొజిషన్లో ఉంచండి. ఆల్టర్నేటర్ యొక్క ప్రధాన స్విచ్ 2 తెరిచిన స్థానంలో ఉంచండి. మొదటి ఆల్టర్నేటర్ను ప్రారంభించి అమలు చేయండి మరియు రేట్ చేయబడిన వోల్టేజ్ను రూపొందించండి. ఫేజ్ల మధ్య లైన్ వోల్టేజ్ని కొలవండి, ఆపై ఆల్టర్నేటర్ 1 యొక్క ఫ్రీక్వెన్సీని కొలవండి మరియు టేబుల్ 2లో వోల్టమీటర్ మరియు ఫ్రీక్వెన్సీ మీటర్ల రీడింగ్లను వ్రాయండి. రేట్ చేయబడిన వోల్టేజీని ప్రారంభించండి, అమలు చేయండి మరియు నిర్మించండి. ఆల్టర్నేటర్ 2లో లైన్ వోల్టేజీలు మరియు ఫ్రీక్వెన్సీని కొలవండి మరియు టేబుల్ 3లో రీడింగ్లను వ్రాయండి. 2 ల్యాంప్లు యొక్క స్థితిని తనిఖీ చేయండి. వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ సమానంగా ఉంటే ల్యాంప్లు చీకటిగా మారి ప్రకాశవంతంగా మారుతాయి. 2 ఆల్టర్నేటర్ల వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ ఒకేలా లేకుంటే ల్యాంప్లు ఫ్లికర్ అవుతాయి. ఆల్టర్నేటర్ 2లో ఫీల్డ్ ఎక్సైటేషన్ కరెంట్ని సర్దుబాటు చేయండి మరియు వోల్టేజ్ను ఆల్టర్నేటర్ 2 యొక్క అదే విలువకు తీసుకురండి. ల్యాంప్ల ప్రకాశం యొక్క పరిస్థితిని తనిఖీ చేయండి. దీపాలు, ల్యాంప్లు ఇప్పటికీ ఫ్లికర్ అవుతా ఉంటే ఫ్రీక్వెన్సీ సమానంగా ఉండకపోవచ్చు. అది తప్పనిసరిగా ఆల్టర్నేటర్ 1 యొక్క సమాన ఫ్రీక్వెన్సీ విలువకు తీసుకురావాలి. ఆల్టర్నేటర్ 2 యొక్క ప్రైమ్ మూవర్ యొక్క వేగాన్ని సర్దుబాటు చేయండి మరియు ఆల్టర్నేటర్ 1లో వలె ఫ్రీక్వెన్సీని తీసుకురండి. ఇప్పుడు అన్ని ల్యాంప్లు ప్రకాశవంతంగా ఉంటాయి మరియు ఒక సమయంలో చీకటిగా మారతాయి.
ఇది సమకాలీకరించడానికి అన్ని షరతులు నెరవేరాయని సూచిస్తుంది. అన్ని ల్యాంప్లు చీకటి స్థితిలో ఉన్నప్పుడు ఆల్టర్నేటర్ 2 యొక్క ప్రధాన స్విచ్ను మూసివేయండి. ఇప్పుడు ఆల్టర్నేటర్లు సమకాలీకరించబడ్డాయి, సమాంతరంగా మరియు లోడ్ను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ బోధకునితో దీన్ని తనిఖీ చేయండి. టాస్క్ 3 చీకటి మరియు ప్రకాశవంతమైన ల్యాంప్ పద్ధతి ద్వారా 2 3 ఫేజ్ ఆల్టర్నేటర్లను సింక్రొనైజ్ ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్ ఉపయోగించి ప్రధాన బస్ బార్ లైన్ల ఫేజ్ సీక్వెన్స్ తనిఖీ చేయండి. ప్రైమ్ మూవర్ టిపిఐసి స్విచ్ ల్యాంప్ కనెక్షన్తో ఆల్టర్నేటర్ 1 మరియు ఆల్టర్నేటర్ 2 యొక్క అమరికను కనెక్ట్ చేయండి మరియు సెటప్ చేయండి. 2 జతల ల్యాంప్ 2 దశల్లో అనుసంధానించబడి ఉంది. ఒక దశలో ల్యాంప్ల జత వోల్టమీటర్లు మరియు ఫ్రీక్వెన్సీ మీటర్లతో సిరీస్లో ఉంటాయి. ఆల్టర్నేటర్ 2 యొక్క ప్రధాన స్విచ్ తెరిచిన స్థానంలో ఉంచండి. మొదటి ఆల్టర్నేటర్ను ప్రారంభించి అమలు చేయండి మరియు రేట్ చేయబడిన వోల్టేజ్ని నిర్మించండి. ఫేజ్ల మధ్య లైన్ వోల్టేజీని కొలవండి, ఆపై ఆల్టర్నేటర్ 1 యొక్క ఫ్రీక్వెన్సీని కొలవండి మరియు టేబుల్ 2లో వోల్టమీటర్ మరియు ఫ్రీక్వెన్సీ మీటర్ల రీడింగ్లను వ్రాయండి. టేబుల్ 4 టేబుల్ 5లో రీడింగ్లను వ్రాయండి. ల్యాంప్ల పరిస్థితిని చూడండి. వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ సమానంగా ఉంటే ల్యాంప్ యొక్క ఒక జత చీకటిగా ఉంటుంది మరియు ఇతర 2 జతలు ప్రకాశవంతంగా ఉంటాయి. 2 ఆల్టర్నేటర్ల వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ ఒకేలా లేకుంటే ల్యాంప్ లైటింగ్ ఇవ్వకుండా ఫ్లికర్ అవుతాయి. వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ సమానంగా లేవని తనిఖీ చేయండి. టాస్క్ 2లోని 10 నుండి 12 దశలను పునరావృతం చేయండి మరియు ఆల్టర్నేటర్ 1లో ఉన్న వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ యొక్క అదే విలువను తీసుకురండి. అన్ని షరతులు నెరవేరినట్లయితే అన్ని ల్యాంప్లు ఫ్లికర్ అవ్వవు మరియు ఒక జత ల్యాంప్ చీకటిగా ఉంటుంది మరియు మిగిలిన 2 జత ల్యాంప్లు ఒకేసారి ప్రకాశవంతంగా ఉంటాయి. ల్యాంప్లు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఆల్టర్నేటర్ 2 యొక్క ప్రధాన స్విచ్ను మూసివేయండి. 2 ఆల్టర్నేటర్ల కోసం సాధారణ లోడ్ను ఆన్ చేయండి. 2 ఆల్టర్నేటర్ల ద్వారా లోడ్లు సమానంగా పంచబడ్డాయని తనిఖీ చేయండి. టాస్క్ 4 సింక్రోస్కోప్ని ఉపయోగించి సమాంతరంగా 2 ఆల్టర్నేటర్లను కనెక్ట్ చేయండి. చూపిన విధంగా సాధనాలను సేకరించండి. పరికరాలు మరియు సాధనాలను కనెక్ట్ చేయండి. ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ని తక్కువ ఎక్సైటేషన్తో ప్రారంభించండి. బస్బార్ స్విచ్ S1ని మూసివేయండి. బస్బార్ వోల్టేజ్ V1 మరియు ఇన్కమింగ్ వోల్టేజ్ V2ని గమనించండి. V1 V2కి సమానమైన వరకు ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ యొక్క ఉత్తేజితాన్ని సర్దుబాటు చేయండి. సింక్రోస్కోప్లో పాయింటర్ని తనిఖీ చేయండి. ఆల్టర్నేటర్ వేగాన్ని సర్దుబాటు చేయండి. ఇది వేగవంతమైనదిగా సూచిస్తున్నట్లయితే సింక్రోస్కోప్ పాయింటర్ను గమనిస్తూ ఇన్కమింగ్ మెషిన్ వేగాన్ని క్రమంగా తగ్గించండి. సింక్రోస్కోప్ పాయింటర్ యొక్క కనీస డోలనం కోసం ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ వేగాన్ని సర్దుబాటు చేయండి. 0 మరియు సింక్రనైజ్డ్ పాయింటర్ యొక్క స్థిరమైన స్థానం వద్ద సింక్రనైజింగ్ స్విచ్ ని మూసివేయండి. ఇప్పుడు మీరు నేర్చుకున్నది 2 3 ఫేజ్ ఆల్టర్నేటర్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్ను చదవడం మరియు అర్థం చేసుకోవడం. డార్క్ ల్యాంప్ పద్ధతి ద్వారా 2 ఆల్టర్నేటర్లను సమకాలీకరించడం. డార్క్ మరియు బ్రైట్ ల్యాంప్ పద్ధతి ద్వారా 2 ఆల్టర్నేటర్లను సమకాలీకరించడం. సింక్రోనోస్కోప్ పద్ధతి ద్వారా 2 ఆల్టర్నేటర్లను సమకాలీకరించడం. ఈ టెక్నికల్ ప్రక్రియ అందరికీ స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.